హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం అమెజాన్కి సంబంధించి ఇన్స్టంట్ క్రెడిట్ లోన్ అప్ టు 60,000 రూపీస్ వరకు మనము లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అమెజాన్ ద్వారా. సో ఈ అమెజాన్ ద్వారా 60,000 రూపీస్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ వాళ్ళు ఏంటంటే మనకు 60,000 రూపీస్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి మనం జస్ట్ వితిన్ 60 సెకండ్స్లో మనము సైన్ అప్ అయిపోవచ్చు, మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకు మీకు వచ్చిన అమౌంట్ అనేది మీరు అమెజాన్లో ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటారు కదా, ఆ వస్తువును కొనడానికి ఈ అమౌంట్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఏ వస్తువు కొన్నా మీరు ఈ అమౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ అమెజాన్ సంబంధించి ఇన్స్టంట్ క్రెడిట్కి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు అమెజాన్ యాప్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అమెజాన్లో మనకి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ యూ అనే ఆప్షన్ దగ్గర కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ పే బిల్స్ సెండ్ మనీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ పేకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి అమెజాన్ పే లేటర్ అని ఇక్కడ ఉంటుంది. ఈ అమెజాన్ పే లేటర్ ఇక్కడ ఉంది, గెట్ స్టార్టెడ్ అని, దీని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ పే లేటర్లో ప్రజెంట్గా ఇక్కడ మనది ఇది యాక్టివేట్ అవ్వలేదు, లోన్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ అమౌంట్ ఏం చూపించట్లేదు, జస్ట్ గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో దీన్ని గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మనకి అమెజాన్ పే లేటర్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మరి బై నౌ పే లేటర్ అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక వస్తువు అమెజాన్ నుంచి ఒక వస్తువు కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొబైల్ 30,000 రూపీస్ పెట్టి ఒక మొబైల్ కొన్నారనుకోండి, ఆ అమౌంట్ మీరు ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత పే చేయొచ్చు అనమాట. పే నెక్స్ట్ మంత్ అంటే ఇక్కడ మీరు వస్తువుని ఈరోజు కొని నెక్స్ట్ మంత్ మీరు అమౌంట్ పే చేయొచ్చు, లేదా ఈ అమెజాన్ పే లేటర్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో డైరెక్ట్గా మీరు షాపింగ్ చేయొచ్చు, డైరెక్ట్గా పే చేయొచ్చు, లేదా ఆటో రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వితిన్ 60 సెకండ్స్లో మనం ఇక్కడ చేసుకోవచ్చు. 60,000 రూపీస్ వరకు లోన్ వస్తుంది, హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవు, జస్ట్ ఫాస్ట్ అండ్ ఈజీ పేమెంట్ అనమాట. ఇలా కిందికి వెళ్తే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటని చూస్తే 21 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. దీంట్లో బ్రాండ్స్ జస్ట్ ఏమేమి ఉంటాయి ఆప్షన్స్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో మనం ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఇన్స్టంట్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకు సైన్ అప్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు సైన్ అప్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ పేకి సంబంధించి మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత లోన్ మనకి ఏదైతే ఉంటుందో అమౌంట్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చూసుకోండి, తర్వాత పాన్ కార్డ్లో ఎలా ఉందో అలా మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి మీ యొక్క పాన్ కార్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫైయింగ్ డీటెయిల్స్ అనేసి. సో ఫస్ట్ స్టెప్ మనకి డీటెయిల్స్ ఉన్నాయి కదా, అది వెరిఫై అయింది, డన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రాసెస్ కంటిన్యూ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది వెరిఫై ఐడెంటిటీ అనేసి. ఇందాక మనం 3 స్టెప్స్ చెప్పుకున్నాం కదా, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఐడెంటిటీ వెరిఫికేషన్, తర్వాత లోన్ ఆఫర్ అనేసి. సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనమాట. ఇదేంటి ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్. మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ వచ్చి సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. సో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఓటీపీ మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ నెంబర్కి వచ్చింది ఓటీపీ అనేసి ఇక్కడ మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో మీ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ వెరిఫికేషన్ అనేసి ఇలా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్స్ ఎంటర్ చేసాము, తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ ఓటీపీ బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ లోన్ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి 30,000 రూపీస్ అంటే నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్కి 30,000 రూపీస్ లోన్ అయితే రావడం జరిగింది. అప్ టు 60,000 అన్నాం కదా, అంటే ఒకరికి 20,000 రావచ్చు, ఒకరికి 30 రావచ్చు, ఒకరికి 40 రావచ్చు. అంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీకి సంబంధించి, మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్కి సంబంధించి, మీ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి
యాక్టివ్ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ లోన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 30,000 రూపీస్ అయితే రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇది ఇనిషియల్ అమౌంట్, తర్వాత మీరు మీ యొక్క యూసేజ్ రీపేమెంట్స్ బాగా కరెక్ట్గా చేస్తుంటే ఈ లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని మీకు ఓకే 30,000 రూపీస్ లోన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ టిక్ బాక్స్ టిక్ చేసి తర్వాత ఇక్కడ ఏంటంటే అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మనకి అమెజాన్ పేకి సంబంధించి మనం ఇక్కడ ఇందాక గెట్ స్టార్టెడ్ అని ఉంది, ఇప్పుడు మనకి అమౌంట్ మనకు సంబంధించి 30,000 రూపీస్ అమౌంట్ అయితే ఇక్కడ చూపడం జరిగింది. సో 30,000 రూపీస్ అవైలబుల్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేయండి ఒకసారి, దీనికి క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మనకి అమెజాన్ పే లెటర్కి సంబంధించి బై మోర్ విత్ హయ్యర్ క్రెడిట్ ఆఫ్ 30,000 రూపీస్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ 30,000 రూపీస్ని ఎలా వాడుకోవాలి అంటే మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం బయటికి తీసుకోవడం ఇలా జరగదు. కాకపోతే ఏదైనా ఒక వస్తువు మీరు అమెజాన్లో ఏదైనా ఒక వస్తువు కొని ఆ అమౌంట్ని అక్కడే రీపేమెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ తీసుకున్నారనుకోండి 20,000 రూపీస్ పెట్టి. సో ఇక్కడ మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ఈరోజు 11వ తేదీ అనుకోండి, ఫిబ్రవరి 11వ తేదీ మీరు ఒక మొబైల్ కొంటే మీరు అమౌంట్ ఈరోజు పే చేయాల్సిన అవసరం లేదు. చూడండి పే లేటర్ అనమాట. సో నెక్స్ట్ మంత్ మార్చి 5వ తేదీ ఎవ్రీ మంత్ 5th తేదీ లోపల మీరు అమౌంట్ అయితే రీపే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ నెల కొన్ని నెక్స్ట్ మంత్ 5th లోపల కట్టాల్సి ఉంటుంది. ఈ 20,000 రూపీస్ అనేది ఈ 30,000లో కట్ అయిపోతుంది. ఈ అమౌంట్ని మనం ఇక్కడ యూజ్ చేసిన ఈ 20,000 రూపీస్ దీనిలోంచి 20,000 వాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ అమౌంట్ని మరి నెక్స్ట్ మంత్ 5th లోపల కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఇక్కడ మేక్ రీపేమెంట్ లేదా సెటప్ ఆటో రీపేమెంట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మొబైల్ కొనాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ సెలెక్ట్ చేశాను, దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది ఈ 6,099 రూపీస్ ఉంది కదా. సో ఈ మొబైల్ని మనం కొనాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ మనం బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా. సో బై నౌ పైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ చూపిస్తాయి, అంటే పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఇప్పుడు చూద్దాం మనం పేమెంట్ ఆప్షన్స్ ఏమేమి చూపిస్తాయి అనేసి. ఇక్కడ చూడండి మనకి మనం ఇక్కడ అమౌంట్ అనేది ఎలా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, ఈఎంఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదా అమెజాన్ పే లేటర్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో మనకి ఇందాక 30,000 రూపీస్ చూపించింది కదా. సో ఇక్కడ మనకి 30,000 రూపీస్ చూపిస్తుంది బ్యాలెన్స్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ అమెజాన్ పే లేటర్కి సంబంధించి దీన్ని క్లిక్ చేశారనుకోండి, దీని ద్వారా మనము దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తే మన అమౌంట్ అనేది అమెజాన్ పే లేటర్లో ఉన్న 30,000 రూపీస్ ఉంది కదా, దానిలో నుంచి 6,999 రూపీస్ అంటే 7,000 రూపీస్ కట్ అయిపోతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అలాగే చూపిస్తుంది. ఇక్కడ వాడుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని నెక్స్ట్ మంత్ 5th తేదీ లోపల మీరు అమౌంట్ అయితే రీపేమెంట్ చేయొచ్చు అనమాట. సో వితౌట్ మనము ఎటువంటి దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఏముండదు. ఒకవేళ మీరు 5th తేదీ లోపల కట్టకపోతే అప్పుడు ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి వడ్డీ కట్టకుండా మీరు 1 మంత్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట మీ పేమెంట్ని. మీ యొక్క దగ్గర అమౌంట్ లేనప్పుడు కూడా ఎమర్జెన్సీ ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు మీరు ఈ నెక్స్ట్ మంత్ మీరు కట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని కొనవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా అమెజాన్కి సంబంధించి 60,000 రూపీస్కి చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ లోన్ అమౌంట్ని మీరు ఏదైనా ఒక వస్తువు కొనడానికి వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.